హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు తెలిసి ఇది వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనుకుంటా అండి. అదే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజైతే. ఫస్ట్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏంటి అంటే నేను 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఇందులో 1.5 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసాను. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ క్యూబ్స్, అలాగే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అనేవి పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసి వేసాను. సో మీకు చూస్తుంటే కనిపిస్తుంది. ఈ క్లిప్ మిస్ అయింది కాబట్టి సో ఇందులో నేను ఏమేమి వేసాను అనేది చెప్తున్నాను. ఇది మనం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అలాగే రైస్ని వాష్ చేసి ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టుకుంటే మనకి రైస్ పొడుగ్గా వస్తుందన్నమాట. దానికోసం నేను ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేశాను. ఇలాచి, లవంగం, మిరియాలు అండ్ ఒక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వాటర్ని బాయిల్ చేసుకుంటే ఇవి ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం వల్ల అందరికీ తెలిసిందే కదా, మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడిగా వస్తుంది. అంతేకాకుండా మనం ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసాను, రైస్ ఇంకా తెల్లగా వస్తుందని చెప్పేసి. సో దానివల్ల రైస్కి టేస్ట్ ఏం మారదండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ కూడా, ఈ మిశ్రమం కూడా ఒక 10 మినిట్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కి, ఆనియన్స్కి, క్యాప్సికమ్కి మంచిగా పట్టేస్తాయి అన్నమాట. సో మనం రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం బియ్యాన్ని ఒక 20 మినిట్స్ ముందే. చూస్తున్నారు కదా, మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. మనకి వాటర్ కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాతనే మనం బియ్యం అనేవి ఇందులో వేసుకోవాలి. మనకి రైస్ బాయిల్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాం. మీరు నెయ్యి ప్లేస్లో కంప్లీట్గా ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేశాను. ఇలాచి అండ్ బిర్యానీ ఆకు మాత్రమే వేశాను. అండ్ ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. మధ్యలో కూడా మనం రైస్ చెక్ చేసుకుంటూ ఉండండి. 80%, 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. కంప్లీట్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. అండ్ ఇందులో నేను ఆలు అండ్ బీన్స్ వేస్తున్నాను. మీరు కంప్లీట్గా పన్నీర్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా వెజిటేబుల్స్ వేసి అయినా చేసుకోవచ్చు అండి. సో మనకి కూరగాయలన్నీ కంప్లీట్గా మగ్గేంత వరకు మనం వీటిని పెట్టేసుకుందాం. మనకి రైస్ కూడా ఉడికిపోతుంది. అప్పుడప్పుడు రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో నేను సాల్ట్ వేసాను, త్వరగా మగ్గిపోతాయని చెప్పేసి. సో మనకి రైస్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. అది వాటర్ నుంచి తీసేసి, మనకి రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఏదైనా వేరే బౌల్లో తీసి పెట్టుకొని పైనుంచి కొద్దిగా చన్నీళ్ళు వేయండి. అప్పుడు రైస్ అతుక్కోకుండా పొడిగా ఉంటుందన్నమాట. సో మనకి వెజిటేబుల్స్ ఎంతవరకు కుక్ అయ్యాయి అనేది ఇప్పుడు చూసేద్దాం మళ్ళీ. సో టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందాక టమాటోస్ అండ్ పొటాటోస్ అన్నీ మగ్గిపోయాయి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. మీకు అదే చెప్పాను ఇందాక, మీకు కావాలి అంటే ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పన్నీర్, దాన్నే యూస్ చేసుకొని బేస్గా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కలిపేసుకొని మనకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. అంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేస్తాయి అప్పటివరకు. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఆనియన్స్, పొటాటోస్ అన్నీ పచ్చివాసన ఉంటాయి కదా, అందుకోసం. అండ్ అలాగే నేను పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం కోసం ఆనియన్స్ కూడా వేయించి పెట్టుకుంటున్నాను పక్కనే. సో చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా వేగిపోతున్నాయి. అంటే ఇలా
వెంబడెంబడే పని చేసుకుంటుంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి కంటిన్యూగా చూపిస్తున్నాను అనమాట. అండ్ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయి అండ్ బేస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దమ్ వేసేద్దాం. ఎప్పుడు కూడా దమ్ వేసేటప్పుడు ఫ్లేమ్ ఉంచొద్దండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి దమ్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లేయర్స్గా 2 లేయర్స్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గ్రేవీ వేసేసాను కింద అడుగున కొంచెం ఎక్కువ గ్రేవీ వేసుకుంటే మాడకుండా ఉంటుంది. అండ్ దీనిపైన ఒక లేయర్ రైస్ వేసేస్తున్నాను. మనం ఆల్మోస్ట్ 80% ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఆవిరితో అది మిగతా 20% కూడా కుక్ అయిపోతుందన్నమాట. ఇలా పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. అండ్ పుదీనా కొత్తిమీర ఇలా ఏవున్నా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మాత్రం పుదీనా వేసానండి. మనం ఇలా 2 లేయర్స్ వేసిన తర్వాత పైనుంచి నేను కొద్దిగా పుదీనా అండ్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు కొద్దిగా నెయ్యిని కూడా వేసాను. మీకు కావాలి అంటే బటర్ వేసుకోవచ్చు, లేదా 2 నచ్చిన వాళ్ళు ఇలా మామూలుగా అయినా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆవిరిపోకుండా కవర్ చేసి పెట్టాలి. మీరు టిష్యూస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా మూత పెట్టేసి చుట్టూ గోధుమ పిండితో అయినా కవర్ చేయొచ్చు, లేదంటే మనకి సిల్వర్ పేపర్స్ బయట అవైలబుల్గా ఉంటాయి కదా, దాంతో కూడా కవర్ చేయొచ్చండి. నేనైతే సిల్వర్ పేపర్ పెట్టి పైన మూత పెట్టేస్తాను ఆవిరిపోకుండా. మనం ఇలా 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. సో చూసారు కదా, నేను 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం భలే వచ్చిందండి. అండ్ ఇప్పుడే స్పూన్ పెట్టేయకుండా ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే ఇంకొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా దీన్ని లేయర్లా తీసుకొని మొత్తం కలిపేస్తే అది దమ్ బిర్యానీ ఎఫెక్ట్ రాదు. కాబట్టి జస్ట్ ఒక లేయర్లా తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో మనకి చూసారు కదా, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు స్పెషల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది. అండ్ ఆ డే కూడా చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై, టేక్ కేర్.